Hauma, welcome to ET Exclusive. తెలుగు నిర్మాతల ఎంట్రీతో తమిళ ఇండస్ట్రీలో రచ్చ మొదలైందా? మన ప్రొడ్యూసర్స్ ఇచ్చిన భారీ పారితోషకాలే అక్కడ నిర్మాతలకు అడ్డంకిగా మారుతున్నాయా? అరవ హీరోలు కూడా తమిళం కంటే తెలుగులో వరుస సినిమాలు చేయడానికి కారణం అదేనా? అజిత్ లాంటి స్టార్ హీరోకి నిర్మాతలు ఎందుకు దొరకట్లేదు? అసలు ఏం జరుగుతోంది అక్కడ? చూద్దామా ఎక్స్క్లూజివ్గా? ఒకప్పుడు తమిళ తెలుగు హీరోలు అనే తేడా ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు. అందరూ అన్ని భాషల్లో సినిమాలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా 60 హీరోలు తెలుగులో ఎక్కువ కనిపిస్తున్నారు. దానికి ఒక కారణం ఉంది. తమిళ ఇండస్ట్రీతో పోలిస్తే తెలుగులో నిర్మాతలు రెమ్యునరేషన్స్ ఎక్కువగా ఇస్తున్నారనే విమర్శలు కాలీవుడ్లో వినిపిస్తున్నాయి. కాలీవుడ్లో 40 కోట్లు ఇచ్చే హీరోలకు తెలుగు నిర్మాతలు 100 కోట్లు ఆఫర్ చేస్తున్నారని, అందుకే రెమ్యునరేషన్స్ ఉన్నపళంగా పెరిగిపోయాయి అనేది తమిళ నిర్మాతల వాదన. 3 ఏళ్ల కింద వారసుడు కోసం విజయ్కు 100 కోట్లకు పైగా ఆఫర్ చేశారు దిల్ రాజు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ కూడా అజిత్ కు గుడ్ బ్యాడ్ అగ్లీ కోసం 100 కోట్లకు పైగా ఇచ్చారని టాక్ ఉంది. విజయ్, అజిత్ లాంటి స్టార్స్కే కాదు, ధనుష్, సూర్య, దుల్కర్ సల్మాన్ లాంటి హీరోలకు కూడా వాళ్ళ ఇండస్ట్రీలో నిర్మాతలు ఇచ్చిన దానికంటే మన ప్రొడ్యూసర్స్ డబుల్ రెమ్యునరేషన్ ఇస్తున్నారు అనేదే ఇప్పుడు తమిళనాట మెయిన్ రచ్చకు కారణం. ఈ రేంజ్ పారితోషికం ఇవ్వలేకే అజిత్ లాంటి స్టార్ హీరోతో ఏ నిర్మాత సినిమా చేయడానికి ముందుకు రావట్లేదు. అక్కడ అజిత్ 150 కోట్లు అడుగుతున్నారని, అందుకే AK-64 నిర్మించడానికి ఎవరూ సిద్ధంగా లేకపోవడంతో తానే నిర్మాతగా ఈ సినిమా చేస్తున్నారని తెలుస్తోంది. హీరోల పారితోషికం ఇలా పెరగడంతో ఆ మధ్య ఓ రోజు బంద్ చేసింది తమిళ చిత్ర పరిశ్రమ. షేరింగ్ ప్రాసెస్లో సినిమాలు చెయ్యాలనే డిమాండ్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. మరి దీనిపై స్టార్ హీరోలు ఏమంటారో చూడాలిక. RC-17 గురించి సెన్సేషనల్ గాసిప్ ఒకటి ఇండస్ట్రీలోనే కాదు, సోషల్ మీడియాలోనూ బాగా ట్రెండ్ అవుతోంది. అది బయటికి రాకూడదనే మొన్న పెద్ద ఈవెంట్లో సుకుమార్ అంత సస్పెన్స్ మెయింటైన్ చేశారా? చెప్పను అని చెప్పింది అందుకేనా? RC-17 కోసం సుకుమార్ మరోసారి అదే ఫార్ములా ఫాలో అవుతున్నారా? లెక్కల మాస్టారు అసలు ఏం చేయబోతున్నారు ఈ మూవీ కోసం? రామ్ చరణ్ ఇంకా పెద్ద ప్రపంచంలోనే ఉన్నారు. విడుదలై 20 రోజులు దాటుతున్నా కూడా ఇంకా ఈ చిత్ర ప్రమోషన్ కోసం లండన్ వెళ్లారీన. జూన్ 27న అక్కడి సినీ వరల్డ్ హౌస్లో థియేటర్లో ఉన్న 4 షోలకు స్వయంగా చరణ్ అటెండ్ కాబోతున్నారు. అభిమానులతో పాటు సినిమా చూడబోతున్నారు. లండన్ ఎయిర్పోర్టులో చరణ్కు ఘన స్వాగతం లభించింది. లండన్ నుంచి వచ్చాక కొన్ని రోజులు పూర్తిగా రెస్ట్ తీసుకోనున్నారు రామ్ చరణ్. ఆయన చేతికి సర్జరీ బాకీ ఉంది. అదయ్యాక కనీసం 3 నెలలు విశ్రాంతి తీసుకున్నాకే సుకుమార్ సినిమా మొదలు కానుంది. ఈ చిత్రంపైనే ఓ బ్లాస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది ఇప్పుడు. అది బయటకు రాకుండా ఉండాలని మొన్న పెద్ద ఈవెంట్ను RC-17 గురించి సుక్కు అంత సస్పెన్స్ మెయింటైన్ చేశారు. RC-17 సినిమాపై ఉన్న అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రంగస్థలం కాంబినేషన్, పైగా పుష్ప తర్వాత సుకుమార్ చేయబోయే సినిమా. పెద్ది చరణ్ కూడా ఓకే అనిపించారు. ఇవన్నీ RC-17 పై ఎక్స్పెక్టేషన్స్ ఓ రేంజ్లో పెంచేస్తున్నాయి. ఈ సినిమాను పుష్పాల 2 పార్ట్స్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు లెక్కల మాస్టర్. కాకపోతే పుష్ప ఫార్మాట్ మాత్రం కాదు. పుష్ప ఫ్రాంచైజ్ కోసం 5 ఏళ్లు తీసుకున్నారు సుకుమార్. కానీ రామ్ చరణ్ సినిమాని మాత్రం ఒకేసారి షూట్ పూర్తి చేసి ధురంధర్ లాగా 4-5 నెలల గ్యాప్లో 2 పార్ట్స్ విడుదల చేయాలి అనేది మేకర్స్ ప్లాన్. అందుకే సుక్కు ఈ సినిమా గురించి ఎవరేమడిగినా చెప్పను బ్రదర్ అంటున్నారు. అన్నీ కుదిరితే జనవరి 2027 నుంచి RC-17 రెగ్యులర్ షూట్ మొదలు కానుంది. వారణాసి షూటింగ్ అప్డేట్ ఏంటి? ఎంతవరకు వచ్చింది? సోషల్ మీడియాలో వచ్చేది వస్తూనే ఉంటుంది, వినిపించేది వినిపిస్తూనే ఉంటుంది. కానీ అసలు మ్యాటర్ ఏంటి? దర్శక నిర్మాతలు ఏం చెప్తున్నారు? అసలు షూట్ ఎంత పూర్తయింది? ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉంది? వీటన్నింటిపై స్వయంగా రాజమౌళి క్లారిటీ ఇచ్చారు. మరి ఆ ముచ్చట్లేంటో చూసేద్దాం రండి. ఓవైపు వారణాసి ప్రమోషన్, మరోవైపు వెకేషన్, 2 పూర్తి చేస్తున్నారు రాజమౌళి. ప్రస్తుతం ఈయన కుటుంబంతో పాటు ఫ్రాన్స్లోని అనెసీ ఇంటర్నేషనల్ యానిమేషన్ ఫెస్టివల్లో ఉన్నారు. ఇక్కడే వారణాసి షూటింగ్ అప్డేట్స్ చెప్పారు ఈయన. ఇప్పటికే భారీ యాక్షన్ సీక్వెన్స్ల చిత్రీకరణ పూర్తయిందని, చిన్న ప్యాచ్ వర్క్స్ అక్టోబర్ నాటికి పూర్తవుతాయని తెలిపారు జక్కన్న. వారణాసిని ఐమాక్స్ ఫార్మాట్లో షూట్ చేస్తున్నామని, ఇప్పటికే అది కూడా పూర్తయిందన్నారు రాజమౌళి. ఐమాక్స్ ఫార్మాట్ కోసం కథలో మార్పులు చేయలేదని, ఆ కెమెరాలకు తగ్గట్లుగా చిన్న సర్దుబాట్లు మాత్రం చేశామని చెప్పుకొచ్చారు జక్కన్న. ఈ సినిమాకు అటు ఐమాక్స్ ఇటు సినిమా స్కోప్కు సరిపోయేలా అనోమార్ఫిక్ ఫ్రేమింగ్ చేస్తున్నామని చెప్పారు రాజమౌళి. అనోమార్ఫిక్ ఫ్రేమింగ్ అంటే సినిమా ప్రదర్శిస్తున్నప్పుడు ఆ స్క్రీన్కి తగ్గట్లు వీడియో అండ్ ఇమేజ్ క్వాలిటీ దెబ్బతినకుండా అప్పటికప్పుడు అడ్జస్ట్ చేసుకునేలా షూట్ చేసే ప్రక్రియ. అది మొదట్లో అర్థం కావడానికి కాస్త టైం పట్టినా తర్వాత అంతా సెట్ అయిందన్నారు దర్శకధీరుడు. ఎట్టి పరిస్థితుల్లో షూట్ అక్టోబర్ నాటికి పూర్తి చేసి చెప్పినట్లుగానే ఏప్రిల్ 7, 2027న విడుదల చేస్తామన్నారు ఈయన. బాహుబలి 3 కూడా ఉందా?
2 భాగాల్లోనే బాహుబలి కథ అంతా చెప్పేశారు మేకర్స్. మరి 3వ భాగం ఎక్కడి నుంచి రాబోతోంది? ఒకవేళ నిజంగానే వస్తే దానికోసం రాజమౌళి ఎంత టైం తీసుకోబోతున్నారు? అసలు ఈ కథకి 3వ భాగం చేసేంత స్కోప్ ఉందా, లేదంటే బాహుబలి ది ఎటర్నల్ వార్ ప్రమోషన్లో భాగంగానే ఇదంతా చేస్తున్నారా? అసలు ఏం జరుగుతోంది? బాహుబలి ఫ్రాంచైజీ అనేది సగం కథ కాదు. మొదటి భాగంలో మహేంద్ర బాహుబలి, రెండో భాగంలో అమరేంద్ర బాహుబలి కథలు పూర్తిగానే చెప్పారు రాజమౌళి. ఆ రాజ్యంలో జరిగిన ప్రతి విషయాన్ని చూపించారు. అక్కడితో ఆగకుండా 2 భాగాలను కలిపి ఎపిక్ అంటూ గతేడాది రిలీజ్ చేశారు. అది కూడా బానే ఆడింది. మరి అలాంటప్పుడు పార్ట్ 3 కథేంటి అనేది సస్పెన్స్. బాహుబలి సిరీస్లో ఇప్పటికే 2 భాగాలు సూపర్ హిట్ అయ్యాయి. ఈ వరల్డ్ నుంచి 3వ భాగం వస్తే బాగుంటుందన్న ఎక్స్పెక్టేషన్స్ చాలా కాలంగా ఉన్నాయి. గతంలో దర్శక నిర్మాతలు పార్ట్ 3 చేసే ఆలోచన ఉందని హింట్ కూడా ఇచ్చారు. కానీ అది ఎప్పుడు సాధ్యపడుతుందో చెప్పలేమంటూ అభిమానుల ఆశల మీద నీళ్లు చల్లేశారు. మళ్ళీ ఇప్పుడు పాత పాటే పాడుతున్నారు. బాహుబలి 3 ఉంటుందని స్వయంగా బాహుబలి, బల్లాల దేవుడే కలిసి చెప్తున్నారు. వాళ్లతో పాటు దేవసేన కూడా ఉంది. రీసెంట్ గా వచ్చిన బాహుబలి ది టార్చ్ బ్యారర్ వెబ్ సిరీస్ లో పార్ట్ 3 గురించి ఓపెన్ అయ్యారు. ప్రెజెంట్ ఆ వరల్డ్ రెడీగా లేకపోయినా తప్పకుండా బాహుబలి వరల్డ్ నుంచి మరో ప్రాజెక్ట్ రాబోతుంది అన్నట్టుగా ఫ్యాన్స్ ను టీజ్ చేశారు ప్రభాస్, రాణా. పార్ట్ 3 అన్నట్లు ప్రభాస్ 3 వేళ్లు చూపించబోతుంటే అనుష్క, రాణా ఆపడం త్రీక్వెల్ మీద డిస్కషన్ కు తెరలేపింది. నిజంగా బాహుబలి 3 ప్లాన్ ఉన్నా ఆ ప్రాజెక్ట్ ఇప్పట్లో పట్టాలెక్కే పరిస్థితి లేదు. ప్రస్తుతం ప్రభాస్ అరడజన్ సినిమాలతో బిజీగా ఉంటే వారణాసితో రాజమౌళి బిజీ. టార్చ్ బ్యారర్ ఎటర్నల్ వార్ ప్రమోషన్ కోసం పార్ట్ 3 ఉందని హింట్ ఇచ్చారా అనేది కూడా కొట్టిపారేయలేం. ముగ్గురు ఎవరి భాషల్లో వాళ్ళు సూపర్ స్టార్స్. ఒక్కొక్కరికి కనీసం 40 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉంది, 100 కోట్ల మార్కెట్ ఉంది. అయినా కూడా వాళ్ళు నటిస్తున్న సినిమాలు ఎందుకో తెలియకుండానే ఆలస్యమవుతున్నాయి. ఎంతో ఇమేజ్ ఉన్నా కూడా ఆన్ టైం రిలీజ్ కావట్లేదు ఆ సినిమాలు. ఇంతకీ ఎవరా హీరోలు, ఏంటా సినిమాలు? చిరంజీవి, సల్మాన్ ఖాన్, రజనీకాంత్ ఈ 3 పేర్లకు ఒక హిస్టరీనే ఉంది. తెలుగులో మెగాస్టార్ కు, తమిళంలో సూపర్ స్టార్ కు, హిందీలో సల్మాన్ ఖాన్ కు ఎదురులేదు. వాళ్ల స్టార్డమ్ అలాంటిది మరి. అయినా కూడా వీళ్ల ప్రెజెంట్ సినిమాలు ఎందుకో రిలీజ్ కు ఇబ్బంది పడుతున్నాయి. ఇటు విశ్వంభర, అటు జైలర్ 2, హిందీలో మాతృభూమి డేట్స్ ఎంతకీ లాక్ అవ్వట్లేదు. చిరంజీవి హీరోగా వశిష్ఠ తెరకెక్కిస్తున్న విశ్వంభర షూట్ అయిపోయి 2 ఏళ్లవుతుంది. ఇంకా బయటికి రాలేదు ఈ సినిమా. కారణమేంటంటే విజువల్ ఎఫెక్ట్స్ అంటున్నారు. వర్క్ నడుస్తున్నా విశ్వంభర రాకపై క్లారిటీ లేదు. మరోవైపు తమిళంలో జైలర్ 2 కూడా ఇప్పటికే రావాల్సి ఉన్నా ఇంకా రాలేదు. నెల్సన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర డేట్ మాటిమాటికి మార్చేస్తున్నారు మేకర్స్. షూట్ పూర్తయి చాలా రోజులవుతున్నా బయటికి రాని మరో సినిమా మాతృభూమి. నిజానికి ఈద్ సందర్భంగా మార్చిలోనే రావాల్సిన మాతృభూమికి ఇంకా మోక్షం రాలేదు. గల్వాన్ లోయ్ సంఘటన ఆధారంగా వస్తున్న ఈ వార్ డ్రామాలో కల్నల్ సంతోష్ బాబు పాత్రలో సల్మాన్ ఖాన్ నటిస్తున్నారు. అపూర్వ లఖియా ఈ సినిమాకు దర్శకుడు. మొత్తానికి ఈ 3 భారీ సినిమాల రాకపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఎన్నాళ్ళైనా ఎన్నేళ్లైనా ప్రేక్షకులకి బోర్ కొట్టని జాన్రా ఏదైనా ఉందా అంటే అది ఫ్యామిలీ మాత్రమే. కథ పాతది అయినా తీసే విధానంలో తీస్తే థియేటర్స్కి క్యూ కడుతుంటారు ఆడియన్స్. ప్రతిసారి అది ప్రూవ్ అవుతూనే ఉంది. తాజాగా 2026లోనూ ఇదే జరుగుతోంది. వరుసగా కుటుంబ కథలే బాక్సాఫీస్ దగ్గర రఫ్ఫాడిస్తున్నాయి. అసలేంటి జాన్రాలో ఉన్న మ్యాజిక్? బాక్సాఫీస్ కి ఫ్యామిలీ కథలు ఎప్పుడూ కలిసొస్తాయి. 2026లోనూ ఇదే జోరు కంటిన్యూ అవుతోంది. సంక్రాంతికి వచ్చిన మన శంకర వరప్రసాద్ గారు 300 కోట్లు వసూలు చేసిందంటే కారణం కుటుంబ ప్రేక్షకులే. అనిల్ క్రేజ్ కి మెగాస్టార్ ఇమేజ్ తోడై రఫ్ఫాడించాడు శంకర ప్రసాద్ గారు. అలానే అదే పండక్కొచ్చిన శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి కూడా కుటుంబ కథా సినిమానే. ఇటు చిరంజీవి సినిమా అయినా అటు శర్వానంద్ మూవీ అయినా రెండిట్లోనూ ఫ్యామిలీ ఎలిమెంట్స్ బాగా కలిసొచ్చాయి. అందుకే థియేటర్స్కి క్యూ కట్టారు జనం. ముఖ్యంగా శర్వా ఫామ్లో లేకపోయినా ఫ్యామిలీస్కి నచ్చటంతోని నారీ నారీ సేఫ్ అయిపోయింది. అలానే తాజాగా బాక్సాఫీస్ని కుమ్మేస్తున్న మా ఇంటి బంగారం సైతం కుటుంబ కథే. సమంత హీరోయిన్గా నందిని రెడ్డి తెరకెక్కించిన మా ఇంటి బంగారం ఫస్ట్ హాఫ్ అంతా పూర్తిగా ఉమ్మడి కుటుంబం నేపథ్యంలో సాగుతుంది. సెకండ్ హాఫ్లో యాక్షన్ పార్ట్ ఉన్న ఫ్యామిలీస్కి నచ్చే అంశాలు బాగా ఉండటంతో బంగారానికి కనెక్ట్ అయిపోయారు ఆడియన్స్. నెక్స్ట్ రాబోయే ఇరుముడి, విశ్వనాథన్ సన్స్, ఆదర్శ కుటుంబం సైతం పూర్తి స్థాయి కుటుంబ కథా చిత్రాలే. మరి వీటి ఫ్యూచర్ ఏంటో? సో చూశారు కదా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, జై జీ.